या बिभर्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्चया वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ शिवाय गुरवे नमः श्रीमात्रे नमः శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. కావ్యకంఠ గణపతిముని ఉమాశాస్త్రంలో అమ్మవారి కటాక్షాలను వర్ణించే స్తవకంలో దివ్యమైన కటాక్ష మహిమని శోభాయమానంగా దర్శింపజేస్తూ ఉన్నారు. కాళీ కటాక్షో వచనాని మహ్యం దదాతు మోచామదమోచనాని యత్ పాతపూతం రఘువంశకారం నరాకృతిం ప్రాహు రజస్య నారి. అమ్మవారి కటాక్షాలకు నోచుకున్నవారు శంకరుల వలె జ్ఞానులవుతూ ఉన్నారు, అదేవిధంగా రమణుల వలె జీవన్ముక్తులవుతున్నారని చెప్తూ ఇక్కడ ఈ శ్లోకంలో మరొక మహానుభావుని చూపిస్తున్నారు. అమ్మవారి కటాక్షాల వల్ల సరస్వతీదేవి యొక్క పురుష రూపమా అన్నట్లుగా కీర్తిని పొందిన మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన రఘువంశకారుడు, రఘువంశం అనే మహాకావ్యాన్ని రచించినవాడు, అనగా కాళిదాస మహాకవి. కాళిదాసు వ్యాసవాల్మీకుల తర్వాత అంత కీర్తిని పొందినటువంటి కవి. భారతదేశం గర్వించదగ్గ కవికుల గురువు కాళిదాసు. ఎన్నో అద్భుతమైనటువంటి కావ్యాలను రచించాడు. నాగరికత, సంస్కృతి, సంస్కారము, కవిత్వము అన్నీ ఆయన కవిత్వాల్లో గొప్పగా కనబడతాయి. అలాంటి కాళిదాసుకి అంత అద్భుతమైన కవిత్వం రావడం వల్లనే ఆయనకు పుంభావ సరస్వతి అని పేరున్నది. అదే ఇక్కడ నరాకృతిం ప్రాహు రజస్య నారీ అన్నారు. అజస్య నారి, బ్రహ్మదేవుని పత్ని అంటే సరస్వతి. ఆ సరస్వతి యొక్క నరాకృతి, పురుష రూపము అన్నట్లుగా భాషించాడు కాళిదాసు. ఏ తల్లి కటాక్షాల చేత పుంభావ సరస్వతి అనిపించుకున్నాడో కాళిదాసు, ఆ తల్లి కటాక్షము అనగా అమ్మ ఉమాదేవి యొక్క కటాక్షము మాకు మంచి పలుకులను ప్రసాదించుగాక అని ఆకాంక్షించారు ఇక్కడ. అంటే తల్లి కటాక్షం ఉంటే మంచి పలుకులు వస్తాయి, దానికి నిదర్శనం కాళిదాసే. అలాగే నాకు కూడా అమ్మవారు మంచి పలుకులు ఇచ్చుగాక. ఆ పలుకులు ఎలా ఉంటాయంటే మోచామదమోచనాని. మోచ అనే మాటకి ఇక్కడ కదలీఫలము అని అర్థం. మోచామదమోచనాని అంటే కదలీఫల మాధుర్యాన్ని మించిపోయినటువంటి మాధుర్యంతో ఉన్న పలుకులను ప్రసాదించుగాక. కవిత్వంలో కదలీపాకం అనొక పాకం అన్నది. నారికేళ పాకం, కదలీపాకం, ద్రాక్షాపాకం అని. ఈ కదలీపాకం అంత కాఠిన్యము లేదు, మరీ మృదుత్వము కాకుండా ఉండవలసిన పద్ధతిలో ఉన్నదాన్ని కదలీపాకం అంటారు. అలాంటి కదలీపాకం లాంటి రమ్యమైన పలుకుల్ని నాకు ప్రసాదించుగాక అని భావన చేశారు. ఇక్కడ మూడు మనం గమనించినట్లయితే జీవన్ముక్తుడైన రమణ మహర్షి, అలాగే జీవన్ముక్తులై అద్వైత తత్వాన్ని దర్శించిన ఆదిశంకర భగవత్పాదుల వారు, దివ్యమైన సాహిత్యాన్ని ఇచ్చిన కాళిదాసు, ముగ్గురు అమ్మవారి కటాక్షం వల్లనే ఆ స్థితిని పొందారు. అంతేకాదు ఈ స్తోత్రాలు రచించిన నేను కూడా అమ్మవారి కటాక్షం చేతనే ఇలా రచించగలిగాను అని ఇక్కడ తర్వాత శ్లోకంలో చెప్తున్నారు గణపతి ముని. అమ్మవారి కటాక్షానికి ఎవరినో సాక్షులుగా చెప్పడం ఎందుకు, తనను తానే సాక్షిగా చూపిస్తున్నాడు. ఇది అద్భుతమైన విషయం. భగవంతుని కటాక్షం ఎంత గొప్పదో దానికి మనమే సాక్ష్యంగా ఉండగలగాలి. అంటే ఆ కటాక్షానికి నోచుకునే విధంగా మనల్ని మనం తయారు చేసుకోవాలి. తపస్సు చేత అంత గొప్పవాడయ్యాడు రమణ మహర్షి. అందుకే అమ్మవారి కటాక్షానికి నోచుకున్నాడు. సాక్షాత్ అమ్మ ప్రత్యక్షమై దయామయమైన చూపును ప్రసరింపజేసి తన చేతితో మధువునిచ్చి తాగించింది. ఆ తేనె తాగినటువంటి వైభవంతోనే గణపతి ముని ఇంత గొప్ప కవి కాగలిగాడు. అందుకే ఆ తల్లి దయచేతనే విచిత్ర విన్యాసాలతో కూడిన కవిత్వాన్ని చెప్పగలుగుతున్నాను నేను. అలాంటి తల్లి మీకు కూడా మంచి పలుకులు ఇచ్చుగాక అని చెప్తున్నారు. స్వయం తీర్త్వా పరాంతారైతి అన్నట్లుగా తాము తరించడమే కాకుండా 10 మంది తరించాలని తపనున్న మహాత్ములు ఇలాంటి మాటలు అంటూ ఉంటారు. యుష్మాకమగ్ర్యాం వితనోతు వాణీం ఏణీదృగేషా గిరిశస్య యోషా యస్యా కటాక్షస్య విసారి వీర్యం గిరామయం వే వివిధో విలాస. వివిధమైన విలాసములతో కూడిన పలుకులు ఏ తల్లి కటాక్షం వల్ల నేను పొందానో ఆ తల్లి యొక్క కటాక్షము అందరికీ మంచి పలుకులను ప్రసాదించుగాక. చాలా విశేషమైన మాట. మంచి మాట మాట్లాడాలంటే ముందు మంచి మనసు ఉండాలి. మనసే మాట రూపంలో బయటకు వస్తుంది. అందుకే మంచి మాట్లాడాలి అని కోరుకుంటే చాలు. అంటే మంచి మనస్సు ఉండాలి, ఆ మనస్సు బయటకు వ్యక్తం అవ్వాలి. అదే మంచి మాట ఉండాలని కోరుకోవడంలో విశేషమైన అంశం అదే. అందుకు మంచి వాక్కు మంచి మనస్సుకి దాని యొక్క వ్యక్తీకరణకి కూడా ప్రతీకగా నిలుస్తున్నది కనుక మంచి మాట ఇచ్చుగాక అంటే అర్థం మంచి మనస్సునిచ్చుగాక, ఆ మంచి మనస్సును వ్యక్తీకరించగలిగే సమర్థతను కూడా ప్రసాదించుగాక అని భావంతో నమస్కారం చేసుకొని నగాత్మజాయా
కరుణోర్మిశాలి దృగంత సంతాన ధుని ప్రవాహ భీష్మేన తప్తాన్ భవనామకేన గ్రీష్మేన యుష్మాన్ శిశిరీకరోతు. అమ్మవారి చూపులు మనల్ని చల్లబరుచుగాక అనే భావాన్ని చూపిస్తున్నారు. సర్వం శ్రీ ఉమాచరణారవిందార్పణమస్తు.